వృషభ రాశి వారికి రాశ్యాతు గురువు వ్యయంలో సంచారము, రాహు లాభంలో సంచరించడము, శని దశమంలో సంచరించడం. ప్రధానంగా 12 రాశుల వారికి ముఖ్యంగా 4 గ్రహాల యొక్క ప్రభావం ఎలా ఉంది అన్నదే గమనించి రాశి ఫలాన్ని మనం చెప్పాలి. మిగతా 5 గ్రహాల యొక్క ఫలితము నెలన్నరకు అలా మారుతూ ఉంటుంది. సరే, ఈ వృషభ రాశి వారికి శుభయోగాలు ఈ 2024లో గ్రహయోగము, రాజయోగం పట్టబోతోంది. చాలా బాగున్నటువంటి రాశుల్లో వృషభ రాశి ఒకటి. వివాహం కుదరడము, వివాహం అవ్వటము, శుభయోగాన్ని పొందడం, అలాగే వృషభ రాశ్యాతు రాహు లాభంలో ఉండడం ద్వారా విదేశాలకు వెళ్ళటం, లేదా విదేశాలకు సంబంధించినటువంటి వ్యాపారాలు లబ్ధి పొందడం, విదేశాల్లో ఉన్నటువంటి వాళ్ళు శుభయోగాన్ని పొందడం, విదేశాల్లో ఉన్న వాళ్ళు ఉద్యోగం లేనటువంటి వాళ్ళు ఉద్యోగాన్ని పొందడం, చదువు, ఆరోగ్యము, ఉద్యోగము, వ్యాపారము ఇవన్నీ కూడా బాగుంటాయి. ఎందుకంటే దశమంలో శని యోగిస్తాడు. వృషభ రాశి వారికి దశమంలో శని అనుకూలిస్తాడు, యోగిస్తాడు. చాలా బ్రహ్మాండంగా ఉంటుంది. ఆరోగ్యరీత్యా గతంలో ఉన్న సమస్యలు వృషభ రాశి వారికి ఉండవు ఈ సంవత్సరం. అయితే ఇక్కడ పంచమంలో కేతు కాబట్టి పిల్లల ద్వారా అపకీర్తి, పిల్లలు ప్రేమ వివాహం చేసుకోవడం ద్వారా మీరు బాధపడడం, లేదా పిల్లలు మీకు చెప్పకుండా ఇంట్లో నుంచి వెళ్ళిపోవడం ద్వారా మీరు బాధపడడం, లేదా పిల్లల ద్వారా మానసిక క్షోభ, మానసిక బాధ, ఇది ఒక్కటి తప్ప మిగతా విషయాలు ఎక్కడా కూడా వృషభ రాశి వారికి సమస్య లేదు. అటు చదువుకొని ఎగ్జామ్స్ రాసి పాస్ అయ్యే విషయంలో యోగం ఉంది, వ్యాపార విషయంలో యోగాలు ఉన్నాయి, ఉద్యోగ విషయంలో అంటే ఉద్యోగం రానటువంటి వాళ్ళకు ఉద్యోగాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఇలా ఒకటి కాదు, ప్రతి ఒక్క విషయంలో మంచి యోగాలు 2024లో వృషభ రాశి వారికి సంభవిస్తాయి. అయితే నేను చెప్పినట్టు పిల్లల విషయంలో జాగ్రత్త వహించాలి. మిగతా గ్రహాల యొక్క అనుకూలత, ఒక కేతు యొక్క అనుగ్రహము తప్ప మిగతా గ్రహాల యొక్క అనుగ్రహము పరిపూర్ణంగా వృషభ రాశి వారికి లభిస్తుంది. కావున వృషభ రాశి వారు ఈ 2024లో మీ పిల్లల గురించి ఏదైనా దోషము లేదా పరిహారము, ప్రాయశ్చిత్తము ఆచరించాలి తప్ప మీకు ఎటువంటి సమస్యలు ఉండవు. పిల్లలు లేనటువంటి వాళ్ళు, వివాహం కానటువంటి వాళ్ళకి అసలు ఇంకే ఇబ్బందులు ఉండవు. ఇది వృషభ రాశి ఫలితం. అందరికీ నమస్కారం. ప్రతిరోజు ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న వాళ్లకు గమనిక, మనం చేసే పరిహారాలన్నీ సామూహికంగా అందరికీ చెప్పబడినటువంటివి. ఇక్కడ ఒక విషయాన్ని మీరు గ్రహించాలి. మానవ జన్మ, నేను కానీ మీరు కానీ ఎవరు జన్మనెత్తినా ఒక కర్మదోషంతోనే పుడతాం. ఆ కర్మదోషము విముక్తయ్యి మనకు అనేక కష్టాలు పోవాలంటే జాతకమే దానికి బలమైన ఆధారం. కావున ఎవరైతే ఈ ఛానల్ చూస్తున్నారో వాళ్ళకు విపరీతంగా, అంటే ఈ ఛానల్ చూడండి, దీంట్లో చెప్పిన పరిహారాలు చేయండి, ఓకే, అయినా కూడా మీ కష్టాలు తొలగలేదు, లేదా విపరీతంగా కష్టాలున్నాయి, ఇంట్లో సమస్యలు ఉన్నాయి, అమ్మాయి విషయంలో, అబ్బాయి విషయం, ఇలా అనేక విషయాల్లో సమస్యలు ఉన్నాయి అన్నప్పుడు తప్పకుండా మీ జాతకాన్ని పరిశీలింప చేయించండి. ఈ భూమండలం పైన జన్మించిన ప్రతి ఒక్కరూ వారి జాతకాన్ని చూయిస్తారు. చాలా వరకు అంటే ఇక నమ్మకాలు లేని వాళ్ళు తప్ప జాతకం చూస్తే అనేక విషయాలు మనకు తెలుస్తాయి. మీరు కింద కనపడుతున్న నెంబర్కి కాల్ చేసి మీ జాతక వివరాలు ఇవ్వండి. తప్పకుండా నేరుగా నేనే స్వయంగా మీతో మాట్లాడతాను. జై గురు దత్తాత్రేయ.